పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 1 మరియు 7 నుండి 14 వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచు ఉన్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మిమ్ము పిలిచిన వాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నిన్ను తిరిగి పిలవగలరని భావముతో నేను భోజనమునకైనను విందుకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలవవలదు. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కృంటివారిని, గుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడవగుదవు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన ద్వారా మనం ఈ యొక్క వాక్య పరిచర్యలో అడుగు పెడదాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, గడిచిన కాలమంతా మమ్మలందరినీ కూడా అద్భుత విధముగా కాచి కాపాడినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వాక్యాన్ని వినబోచున్నటువంటి మా హృదయపు తలుపులను తెరచి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మన నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము లూకా శుభవార్త 14వ అధ్యాయము 1 మరియు 7 నుండి 14 వచనములను చదివి విని ఉన్నాము. ఈ వచనాల ద్వారా మనము వినయము మరియు ప్రతిఫలమును ఆశించవద్దు అనేటువంటి అంశము పైన కలిసి ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, వినయము, ప్రతిఫలము కొరకు ఆశపడవద్దు అనేటువంటి అంశము పైన మనము ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అయితే అది 1950వ సంవత్సరము. పునీత మదర్ తెరెస్సా గారు వారి ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులను, అనాథలు, కుష్టి రోగుల కొరకు సరుకులు తీసుకురావడానికి ఆమె బయటకు వెళ్ళింది. అన్ని షాపుల్లో కూడా ఆమె అడుగుతూ వస్తుంది, మీ దగ్గర ఏమైనా, మా దగ్గర ఇలాంటి అభాగ్యులు,
అనారోగ్యులు ఉన్నారు, మీరైనా ఏమైనా సహాయం చేయగలరా అని అడుగుకుంటూ వస్తూ ఉంది. అయితే ఒక మార్వాడి షాప్ దగ్గరకు వచ్చి ఆమె ఒక చేయి చాచి, ఇలా మా దగ్గర పిల్లలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, మరియు చాలా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, వారి కొరకు మీరేమైనా సహాయం చేయగలరా అనగా ఆ మార్వాడి అతను తన నోటిలో ఉన్నట్టు ఉమ్ముని తీసి మదర్ తెరీసా గారి చేతుల్లో ఉమ్మడం జరిగింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మదర్ తెరీసా గారు ఎంత గొప్ప మనసుతో ఆమె దాన్ని స్వీకరించి ఇంకొక చెయ్యి చాచి, ఇది నాకు, మరి నా దగ్గర ఉన్నటువంటి పిల్లలకు మీరైనా సహాయం చేయగలరా అని ఇంకొక చెయ్యిని చాచింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మదర్ తెరీసా గారిని చూసినటువంటి ఆ మార్వాడి అతను ఆ యొక్క గుణాన్ని, ఆ యొక్క పద్ధతిని చూసి చలించి మదర్ తెరీసా గారికి ఏ సరుకులు కావాలో అవన్నీ కూడా ఉచితముగా ఇచ్చి ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ సంఘటన నుండి మనము 2 విషయాలు నేర్చుకోవాలి. మొదటిది వినయము, రెండవది ప్రతిఫలమునకు ఆశపడకూడదు అని. మొదటగా వినయము. ఎప్పుడైతే గనుక ఆ మార్వాడి అతను మదర్ తెరీసా గారి చేతుల్లోకి ఆ ఉమ్ము వేశాడో వెంటనే ఆమె తన మనసులో బహుశా అనుకోవచ్చు, నా దగ్గర ఉన్నటువంటి పిల్లల కొరకు, నా దగ్గర ఉన్నటువంటి అనారోగ్యాల కొరకు నేను వినయముతో దీని యొక్క సంఘటనని ఎదుర్కొంటాను అని. అంటే తన్ను తాను తగ్గించుకున్నప్పుడు, వినయముతో తన్ను తాను తగ్గించుకొని ఆ పిల్లల కోసము నేను వీటిని స్వీకరిస్తాను అని అనేటువంటి మనసుతో, సంకల్పంతో ఆమె వినయము, దీనత్వము కలిగి జీవించింది. రెండవది ఏమిటంటే ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రతిఫలమునకు ఆశించలేదు. ఆమె అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది పిల్లలు అభాగ్యులు ఆమె దగ్గర ఉన్నారు. వీళ్ళందరికీ చేస్తే నాకేదో దక్కుద్ది, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తుందని మనసుతో ఆమె చేయలేదు. అంటే ప్రతిఫలము కొరకు ఆశించకుండా ఆమె చేసింది, ఆశపడకుండా చేసింది. ఈ పుణ్యకార్యాలన్నీ కూడా మనస్ఫూర్తిగా 100%, 100కి 100% అయినటువంటి మంచి మనసుతో ఆమె చేసింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి మనము కూడా విని ఉన్నాము సువిశేషము. ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు వినయము మరియు దీనత్వము గురించి, అదేవిధంగా ప్రతిఫలమునకు ఆశించకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, కనుక కలిసి ధ్యానిద్దాం, కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందాం ఈ యొక్క సువిశేష పఠనము ద్వారా. అయితే మొదటగా మనము వినయము మరియు దీనత్వము గురించి ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ పుణ్యాన్ని గురించి చాలామంది వేదాంత పండితులు అనేక మాటలు చెప్పి ఉన్నారు. వారి పుస్తకాల్లో కానీ లేకపోతే యొక్క ప్రసంగాల రూపంలో కానీ వాళ్ళు తెలియజేసి ఉన్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మొదటిగా పునీత అగస్టీను గారు ఏమంటారంటే దీనత్వము గురించి, యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి 3 మార్గాలు, ఆయన చేరుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. అందులో మొదటి మార్గము దీనత్వము, రెండవ మార్గము దీనత్వము, మూడవ మార్గము దీనత్వము అంటారు. అంటే యేసు ప్రభువును మనము ఆయన దగ్గరకు వెళ్ళడానికి, అతి చేరువగా ఆయన్ని అంగీకరించడానికి, ఆయన్ని అనుసరించడానికి మార్గము దీనత్వము అని అంటాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అదేవిధంగా థామస్ అక్వినాస్ గారు దీనత్వము గురించి ఏమంటారంటే, దీనత్వము అనగా దేవుడులను మనలను చూసే విధంగా మనలను మనము చూసుకోవడం, అనగా మనము పొందిన ప్రతి దీవెనను, ప్రతి అనుగ్రహమును, ప్రతి ఆశీర్వాదమును దేవుడి నుండి పొందాము అని తెలుసుకోవడం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అంటే దీనత్వం అనగా దేవుడు ఏ విధంగా అయితే మనల్ని చూస్తాడో అదే విధంగా మనల్ని మనము చూసుకోవడము, మనము పొందినటువంటి ప్రతి ఒక్క అనుగ్రహము, ఆశీర్వాదము దేవుని నుండి వచ్చినదని గ్రహించడం. అదేవిధంగా అల్ఫోన్సిస్ ది లిగోరి గారు ఈ విధంగా ప్రస్తావిస్తారు, నిన్ను నీవు తగ్గించుకో, దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు నీ నుండి వెళ్ళిపోతాడు అని పునీత అల్ఫోన్సిస్ ది లిగోరి గారు చెప్తారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా,
వీరందరూ కూడా వారి వారి యొక్క అనుభవపూర్వకంగా వారు చదివి లేకపోతే వారు చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారంగా దేవుని యొక్క అనుభూతి ద్వారా వారి యొక్క దీనత్వం గురించి చెప్పి ఉన్నారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తాది, పరిశుద్ధ గ్రంథంలో దీనత్వము గురించి ఏ విధంగా వ్రాసి ఉన్నారో కూడా ఒక్కసారి మనము పరిశీలిద్దాము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే మొదటగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము, దైవ భయము వలన విజ్ఞానము అబ్బును, వినయము వలన గౌరవము కలుగును అని రాసి ఉన్నారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అదేవిధంగా అదే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము, వినయమును దైవభీతియును కలవారు సంపదలు గౌరవము దీర్ఘాయుస్సు బడుదురు అని ప్రభు చెప్తూ ఉన్నారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అంటే వినయమును దైవభీతియును కలవారు సంపదలు గౌరవము దీర్ఘాయుష్మంతులగుదురు అని సామెతల గ్రంథంలో రాసి ఉంది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అదేవిధంగా 25వ కీర్తన 8-9 వచనాల్ని మనము పరిశీలించినట్లయితే గనక, వినయము కలవారు సన్మార్గములో నడిపించును, దీనాత్ములను తన మార్గమునకు నడిపించును. అంటే ప్రభువు వినయము కలవారిని సన్మార్గములో నడిచే విధంగా వారిని తయారు చేస్తారు. అదేవిధంగా దీనాత్ములను తన మార్గములో నడిచే బిడ్డలుగా తీర్చిదిద్దుతాడు అని కీర్తనలో రాసి ఉన్నారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 3వ వచనము, స్వార్థముతో గాని అహంభావముతో గాని ఎట్టి పని చేయకుడు, వినయాత్ములై ఇతరులు మీకంటే అధికులుగా భావింపుడు అని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మనము ఈ వచనాలన్నీ చదివాం, సామెతల నుంచి కానీ కీర్తనల నుంచి కానీ పౌలు గారి లేఖల నుంచి కానీ ఏ విధంగా వినయము దీనత్వము గురించి ప్రస్తావిస్తారో చదివి వినున్నాము. మరి చదవబడిన వాక్యాలని మనము ఆధారంగా పెట్టుకొని మనల్ని ఒక్కసారి పరిశీలించుకోవాలా. మీరు కానీ నేను కానీ ఈ యొక్క సుగుణాన్ని, దీనత్వము లేక వినయము అనేటువంటి సుగుణాన్ని మీరు నేను హృదయంలో పదిలపరుచుకున్నామా లేదా అని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. దీనత్వము వినయము కలిగి జీవించాలంటే మనిషికి చాలా ధైర్యం కావాలి. అందరూ కూడా ఎవరైతే గనక దీనత్వముతోనూ అదే విధంగా వినయము అనేటువంటి సుగుణంతో జీవిస్తారో వాళ్ళని లోకమంతా కూడా ఒక పిరికి వాళ్ళలా చూస్తుంది, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చూస్తుంది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అది తప్పు. ఎవరైతే గనక అదేవిధంగా దీనత్వమును మరియు యొక్క వినయమును కలిగి జీవిస్తారో వారు నలుగురి మంచి కొరకు నలుగురిని సంతోష పెట్టాలనేటువంటి ఆలోచనలతో వాళ్ళు తహిస్తూ ఉంటుంది. అది దానత్వం. వాళ్ళు దీనంగాను మరియు వినయంగా ఉన్నారంటే పిరికి వారు కాదు. వాళ్ళు నలుగురి గురించి ఆలోచిస్తూ ఉన్నారు, నలుగురి సంతోషం కొరకు వాళ్ళు తప్పిస్తున్నారు. అది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదో పిరికి వాళ్ళలాగా ఉండడం కాదు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఇంకొకటి ఈ వినయము దీనత్వం అంటే తన గురించి తాను తక్కువగా ఆలోచించి ఇతరుల గురించి ఆలోచించడమే. అది దీని అర్థం.
తమ గురించి వారు చాలా తక్కువగా ఆలోచించడం, మరి ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అందుకే ప్రభు చెప్తున్నాడు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అని. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, మనము స్వార్థాన్ని వీడాలి, అహంభావాన్ని వీడాలి, నలుగురిని సంతోషపెట్టే విధంగా మనము జీవించాలి అని. మాకు తెలిసినటువంటి ఫాదర్ గారు ఒక విషయం చెప్తారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ వినయము దీనత్వము గురించి. ఏ వ్యక్తి అయితే ఈ వినయము దీనత్వము కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి స్వార్థానికి దూరంగా ఉంటాడు. స్వార్థం అనేటువంటి ఆ చెడు గుణము అతనిలో ఉండదు అంటాడు. ఈ స్వార్థం అనేటువంటి చెడు గుణము లేకుంటే తను చుట్టూ ఉండేటువంటి 10 మంది కానీ 16 మంది కానీ సంతోషంగా ఉంటారు అని చెప్తారు ప్రియ విశ్వాసులారా. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే గినక తన స్వార్థాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని విడతాడో అప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఒక 10 మంది కానీ 16 మంది కానీ సంతోషంగా ఉంటారు అని చెప్తారు ప్రియ విశ్వాసులారా. నేను కూడా ఒకసారి ఆలోచించి ఉన్నాను, ఇది వాస్తవంగా నిజమే. ఎప్పుడైతే నేను నా స్వార్థాన్ని, నా గర్వాన్ని, అహంకారాన్ని వీడి దీనతతో, వినయముతో జీవిస్తానో చాలామంది నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అందరూ కూడా నా దగ్గర రావడానికి, నాతో మాట్లాడడానికి, లేకపోతే నేను వాళ్ళ దగ్గర వెళ్ళడానికి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం. ఎప్పుడైతే నేను గర్వం నాదే అనే గర్వము, అహంకారముతో గినక నేను ఉన్నట్లయితే గినక నా దగ్గర కానీ మీ దగ్గరకు కానీ రావడానికి కూడా వాళ్ళు ముందు చూపరు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అందుకే మనమందరము కూడా దీనత్వమును, వినయమును కలిగి జీవించాలి. అంటే మనలో ఉన్నటువంటి అర్థమును, గర్వాన్ని, అహంకారాన్ని వీడితే 9, 10 మంది సంతోషంగా ఉంటారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరి ఈ దీనత్వముగా మౌనంగా ఉండేవాళ్ళు ఏ విధంగా ఉంటారో కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎవరైతే గినక ఈ వినయము కలిగి జీవిస్తారో వాళ్ళు చెప్పిన మాటలు వింటారు, ఎక్కువగా ఆలకించేవాళ్ళు, చెప్పినవన్నీ ఆలకిస్తారు, మౌనంగా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు, సత్యము కొరకే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మనమేమనుకుంటాం, ఎవరైతే కనుక సున్నితంగా వినయంగా ఉంటారో పిరికివాడు, ఏమి కూడా ఎందుకు పనికిరాడు, పిరికోడు అని అంటూ ఉంటాం. అది తప్పుడు ఆలోచన ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఏ వ్యక్తి అయితే గనక నలుగురితో జీవించేటప్పుడు, నలుగురితో నడుచుకునే విధంప్పుడు వినయాన్ని, దీనతను కలిగి జీవిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి నలుగురు కొరకు ఆలోచిస్తున్నాడు అని అర్థం. ఆయన మౌనంగా ఉంటాడు, చెప్పేవన్నీ ఆలకిస్తాడు, నలుగురు కొరకు ఆలోచించుకుంటూ ఉంటాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరి ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, వాళ్ళని అడుగుతూ ఉన్నాడు ఈ యొక్క సువిశేషము ద్వారా, ఇదిగో నీకు ఈ దీనత్వము, వినయము అనేటువంటి వినేటువంటి సుగుణము నీలో ఉందా? అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు లూకా శుభవార్త 14వ అధ్యాయము 11వ వచనములో, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును అని చెప్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఇక్కడ మనము దీనత్వము కలిగి జీవించాలి. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. వినయము అనేటువంటి సుగుణాన్ని మీలోను, నాలోను, మనము మన జీవితంలోనూ మనం అనుసరిస్తూ ఉన్నామా, కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఇది మొదటి అంశము. రెండవ అంశము, ప్రతిఫలము గురించి ఆలోచన వద్దు. ఒకసారి తీసుకుందాం ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. లూకా శుభవార్త 14వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి చదువుదాం. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు భోజనమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలవవలదు. నీవు విందు చేసేటప్పుడు పేదలను, వికలాంగులను, కృంటివారిని, గుడ్డివారిని పిలవము, వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు అని వచనం ద్వారా ప్రభు మనకు చెప్తున్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. సాధారణంగా మనము చూసినట్లయితే గనక మన సాంప్రదాయంలోను, మనం ఉన్నటువంటి ఈ సామాజిక జీవితంలోనూ కూడా మనము ఎవరినైనా విందుకు ఆహ్వానించేటప్పుడు తిరిగి వాళ్ళు మనల్ని కూడా ఆహ్వానిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మనము అందరినీ కూడా పిలుస్తూ ఉంటాం ప్రియ విశ్వాసులారా. చెప్పాలంటే
నేను ఇది ఇస్తే నాకు అది లభిస్తుంది, నేను నీకు ఇది ఇస్తే నాకు ఇది వస్తుంది అనేటువంటి మనసులతో మనం అనేటువంటి సుగుణాలతో మనం ఉంటాం. ఇంకా చెప్పాలంటే కనుక చారిటీ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. చారిటీ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ప్రియ క్రైస్తవ విశ్వాసుల, చేసేది కొద్దిగా అయితే గనక చెప్పేది మాత్రము కొండంత అనేటువంటి మనస్సుతో మనము ఉంటాము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే ప్రభువు ఈరోజు మనకి చెప్తూ ఉన్నాడు, నీవు విందు ఏర్పాటు చేసేటప్పుడు ఎవరైతే నీకు తిరిగి ఇవ్వలేరో వారిని మాత్రమే నువ్వు ఆహ్వానించు అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అంటే మనం ఆ యొక్క సుగుణాన్ని మనము నేర్చుకోవాలా, అలవర్చుకోవాలా మన జీవితంలో చెప్తున్నా. అంటే ప్రతిఫలము కొరకు ఆశించేటువంటి మనసు నీలో ఉంచుకోవద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నేను ఏదైనా ఒక పని చేస్తే ఇది నాకు, ఈ పని చేస్తే నాకు ఇది లభిస్తుంది, ఇది దొరుకుతుంది అనేటువంటి మనస్తత్వం మనలో ఉండకూడదు. అనగా ఆ ప్రతిఫలము కొరకు ఆశించకూడదు అని ప్రభు మనకు చక్కగా క్లియర్గా చెప్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరి ఎవరిని ఆహ్వానించమన్నాడు, ఎవరికి సాయం చేయమన్నాడు? మనము ఈ యొక్క 13వ వచనాన్ని చదివినట్లయితే గనక పేదలను, వికలాంగులను, కృంటి వారిని, గుడ్డి వారికి నీవు నీ యొక్క విందును ఏర్పాటు చేయి, ఎందుకంటే వాళ్ళు తిరిగి నీకు ఇవ్వలేరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి మనము ఈ 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే కనుక ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, యేసు ప్రభువు తన సువార్త బోధ నిమిత్తమై ఆయన ఊరకు పల్లెలా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయన ఎక్కువగా వెళ్ళినటువంటి గృహాలన్నీ, ఎక్కువగా సందర్శించిన గృహాలన్నీ కూడా పాపాత్ములు కానీ, అదేవిధంగా వెనకబడిన వారు కానీ, విధంగా తక్కువగా చూసబడిన వారందరి యొక్క గృహాలను యేసుప్రభు సందర్శించి ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్ళి ఉన్నాడు. ఎందుకు? వాళ్ళు ఏదో తిరిగి నాకు ఇస్తారని కాదు, వాళ్ళు తిరిగి యేసు ప్రభుకి ఏమి ఇవ్వలేరు అనేటువంటి మనసుతో ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి బాగోగులు చూడడం, వాళ్ళని ఆశీర్వదించడం, అదేవిధంగా వాళ్ళకి స్వస్థతను చేకూర్చడం, ఇవన్నీ కూడా చేసి ఉన్నాడు ప్రియ క్రైస్తవ. అంటే ఏది కూడా ఆశించకుండా ఉదార స్వభావముతో, వినయముతో వారికి కావాల్సిన వారికి చేర్చి ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఈ సందర్భంలోనే ప్రభు చెప్తూ ఉన్నాడు, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 3వ వచనములో ధర్మాలను ఏ విధంగా చేయాలో వాటి గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లుగా రహస్యముగా చేయుము అని. నువ్వు ఏ పని చేస్తావో అది 10 మంది 15 మంది చూడనక్కర్లేదు, దేవుడు మాత్రమే చూస్తే చాలు అనేటి మనసుతో మనం ఉండాలి. చెప్పాలంటే మన ఈ జీవితంలో పబ్లిసిటీ ఎక్కువ, చారిటీ తక్కువ. అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు, ఇది చూస్తున్నారని ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలా ఉండకూడదు, అలా ఉండవద్దండి. పక్కవాడు చూసినా చూడకపోయినా దేవుడు అనేటువంటి వ్యక్తి చూస్తాడు అనేటువంటి ఉద్దేశంతో నీవు దాన ధర్మములు చేయవలను అని ప్రభు ఈరోజు చెప్తున్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే మన సంఘంలో, మన చుట్టుపక్కన అనామకులు, ఎంతోమంది అభాగ్యులు ఉంటారు, భోజనం లేని వాళ్ళు ఉంటారు, ఆర్థిక సమస్యలతో సతమతమై గంజినీళ్ళు తాగే వాళ్ళు కూడా ఉంటారు. మన విచారణలో కానీ, మన సంఘాల్లో కానీ, మన చుట్టుపక్కల కానీ బయటకు చెప్పుకోలేరు. కాకపోయినా వాళ్ళ ఇంట్లో గంజినీళ్ళు తాగడం కానీ, సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించకుండా అన్నీ కూడా కట్ చేసుకుంటూ, అన్నీ కూడా సవరించుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి నీవు దాన ధర్మములు చేసినట్లయితే గనక మంచిది. ఎందుకంటే వాళ్ళు తిరిగి మనకి ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. అలాంటి వారిని నీవు దృష్టిలో పెట్టుకొని వారికి నీవు సేవ చేసినట్లయితే గనక, నీ యొక్క సంపదలో కాస్తో కూస్తో వాళ్ళకి సహాయం చేసినట్లయితే గనక దానికి ప్రతిఫలము దేవుడు మన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తాడని కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అనేక సత్యాలు మన సంఘంలో, మన చుట్టుపక్కల వారిని గుర్తించాలి. మొట్టమొదటగా ఎవరైతే బాగా కష్టంగా ఉన్నారో, కుటుంబము గడవడానికి కూడా కొంచెం డబ్బు లేకపోయి ఉండవచ్చు. చాలామంది ఉంటారు, చూస్తూ ఉంటారు మన సంఘంలో కానీ, మన చుట్టుపక్కల కానీ. వారిని మనం గుర్తించాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులు. వారికి మన చేయూత సహాయాన్ని అందించినట్లయితే గనక తప్పకుండా దేవుడు మనకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు
ఈ లోకాన్ని వీడి ఆయన చెంత చేరినప్పుడు తప్పకుండా మనకు ఫలితం దక్కుతుంది. అందుకని చెప్తూ ఉన్నాడు, పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అని. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, విని ఉన్నాం మనం 2 విషయాలు, వినయము మరియు ప్రతిఫలము నాకు ఆశించకుండా జీవించడం. కనుక ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ విశ్వాసులారా, మనల్ని మనం సవరించుకుందాం ప్రియ విశ్వాసులారా. దీనత్వం కలిగి, ప్రభు యొక్క దీనత్వాన్ని కలిగి, ఆయన కూడా మనుష్య కుమారుడు ఆయన తగ్గించుకొని మానవ మాతృడుగా జీవించాడు. ఒక మానవ మాతృడుగా జీవించాడు. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు. అతి దారుణంగా, అతి క్రూరంగా శిలువ మీద మరణించి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అది వినయముతో కూడినటువంటి ప్రేమ ప్రియ విశ్వాసులారా. ఆయన చేసిన ప్రతి పని కూడా ఏది ఆశించకుండా చేశాడు. మన నుంచి ఏది ఆశించకుండా ఆయన చేసి ఉన్నాడు. వీళ్ళు నాకు తిరిగి ఏమైనా చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన చేయలేదు. అదేవిధంగా నేను మొదటగా చెప్పినట్టు మదర్ తెరిస్సా గారు కూడా, ఆమె చాలా క్రియలు చేసి ఉంది. అవన్నీ కూడా దాని నుండి ఆమెకి ఏదో పెద్ద పేరు ప్రఖ్యాతి పొందుతానని చేయలేదు. ఆమె మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకొని చేసింది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఈరోజు మీరు నేను కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు చక్కనైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనమందరము కూడా వినయము కలిగి జీవిద్దాం, ప్రయాసపడదాము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. దీనికి మనకి మంచిగా సహాయపడేది మన వ్యక్తిగత ప్రార్థనే. మరి అదేవిధంగా మనందరము కూడా దివ్యబలి పూజల్లో పాల్గొంటూ ఉంటాము. అదేవిధంగా జపమాలను జపించుకుంటూ ఉంటాం. ఈ యొక్క పవిత్ర కార్యాల ద్వారా మనము ఈ యొక్క వినయమును, ఈ యొక్క ప్రతి ఫలమునకు ఆశించేటువంటి మనస్సును ఉండకూడదు. ఈ యొక్క సహాయం ద్వారా, ఈ యొక్క ప్రార్థనల ద్వారా, పవిత్ర క్రియల ద్వారా మనము ఈ యొక్క అనుభూతి, ఈ యొక్క సుగుణాలను మనం అలవర్చుకోవచ్చు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కనుక వీటి కొరకు మనం అందరము కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం, దేవుని దీవెనలను పొందుదాం. దయగల తండ్రి, మా దేవా, చక్కనైనటువంటి విషయాన్ని మాకు తెలియపరిచి ఉన్నావు ప్రభువా. ఏ విధంగా మేము వినయము కలిగి జీవించాలో, ఏ విధంగా అయితే మేము ప్రతిఫలమునకు ఆశించకూడదో తెలియపరిచి ఉన్నావు. కనుక ప్రభువా, మా సమస్తమును మీకు సమర్పిస్తున్నామయ్యా. మాకు కావలసినటువంటి మేలులను, శాంతి సమాధానాలను చేకూర్చమని, మరి ఈ యొక్క వినటువంటి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మన నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.